ఇదండి మన ఈ సింగరాయకొండ పట్టణానికి బైపాస్ లో ఉన్నటువంటి గోల్డెన్ కేఫ్ కి సంబంధించినటువంటి ప్రయాణికులు దీని మీద ఎలాగున్నారు అంటే ఈ రెస్పాన్స్ ఎలాగుంది, వాళ్ళ టేస్ట్, వాళ్ళ విధానం, అంటే ఇక్కడ ఉన్నటువంటి నీట్నెస్ ని బట్టి ప్రయాణికులు ఏ రకంగా మాట్లాడారు అనేది వాళ్ళ మాటల్లో అడిగి మనం తెలుసుకున్నాము. కాబట్టి ఈ బైపాస్ లో ఉన్నటువంటి ఇది మెయిన్ ఏంటంటే చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఇది ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉంది కాబట్టి ఎక్కువ మంది దీన్ని లైక్ చేస్తున్నారు. టేస్ట్ పరంగా కానీ, నీట్నెస్ పరంగా కానీ, అలాగే సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి టాయిలెట్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఫ్యూచర్ లో ఇంకా ఇది చాలా డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వచ్చేటువంటి ప్రయాణికులందరూ కూడా మన సింగరాయ ఇటు తిరుపతి నుండి కానీ, లేకపోతే ఇటు విజయవాడ నుండి కానీ, ఇటు చెన్నై వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, ఇటు తిరుపతి నుండి కానీ, చెన్నై నుండి కానీ, విజయవాడ వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ ప్లేస్ లో ఆగి అందరూ కూడా ఈ గోల్డెన్ కేఫ్ ని టెస్ట్ చేసి వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ ఓవర్ టు సిసి. ఈ గోల్డెన్ కేఫ్ సంబంధించినటువంటి యాజమాన్యం ఉన్నారు ఇక్కడ. మరి ఇక్కడ వాళ్ళు ఈ ప్లేస్ లో ఇక్కడ ఏర్పాటు చేయడానికి గల కారణం, అసలు దీన్ని ఇక్కడే ఇంత భారీ స్థాయిలో ఏర్పాటు చేయడానికి అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. మరి టేస్ట్ బాగుంది అంటున్నారు. మరి ఇక్కడ ఏర్పాటు చేయడానికి గల వీరి ఉద్దేశం ఏందనేది వీళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఇక్కడ గోల్డెన్ కేఫ్ పెట్టడానికి గల కారణం, ఇది ఎయిర్పోర్ట్ ల్యాండింగ్ కోసం ఇక్కడ విస్తీర్ణమైన స్థలం ఏర్పాటు చేయబడింది. కాబట్టి అటు సైడ్ నుంచి కానీ, ఇటు సైడ్ నుంచి కానీ, మనకి ఇటు ఒంగోలు దగ్గర నుంచి ఇటు కావలి వరకు మనకి ఎటువంటి ఫెసిలిటీస్ లేవన్నమాట. ఫుడ్ కి కానీ, మంచి టీ కేఫ్ కానీ ఏమీ లేదు. అలాగే ఇటు కావలి నుంచి ఇటు ఒంగోలు వరకు మనకి ఎటువంటి అవకాశాలు లేవు. కాబట్టి మధ్యలో మనం ఇలాంటి కేఫ్ ఒకటి ఏర్పాటు చేస్తే దూరం నుంచి వచ్చేవారికి మంచిగా కాఫీ అండ్ వాష్రూమ్స్ అవైలబిలిటీ ఇస్తున్నాము. అలాగే కొంతమంది గుళ్ళ నుంచి వస్తూ నాన్ వెజ్ మాత్రమే హైవేస్ తో దొరకడం వల్ల చాలా మంది ఇప్పుడు మాల వేసుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళ కోసం ప్యూర్ వెజిటేరియన్ గా మేము ఇక్కడ స్టార్ట్ చేసామండి. అలాగే దూర ప్రాంతాల్లో ప్రయాణం చేస్తూ వస్తూ నాన్ వెజ్ తిని కొంతమంది సఫర్ అవ్వడం కూడా మేము చూస్తూ ఉన్నాము. దానికోసం ప్యూర్ వెజిటేరియన్ అయితే అందరికీ బాగుంటుంది, హెల్దీగా కూడా ఉంటుంది అని ఒక ఉద్దేశంతో మేము అన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈవినింగ్ స్నాక్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, మార్నింగ్ టైం టిఫిన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, ఈవినింగ్ టైం టిఫిన్స్ విత్ డిన్నర్ కూడా ఏర్పాటు ఉంటుంది. అలాగే ఆఫ్టర్నూన్ మీల్స్ కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాము. వెనకాల పరిశుభ్రంగా ఉండే వాష్రూమ్స్ అవైలబిలిటీ ఉంది. అలాగే పార్కింగ్ ఏరియా కూడా కొంచెం రిలాక్సేషన్ కోసం అండ్ వెంటిలేషన్ కోసం బాగుంటుందండి. అందుకోసం మేము ఇది ఏర్పాటు చేశాము. దీన్ని ప్రతి ఒక్కరూ గమనించి మాకు చక్కగా చేయూతనిస్తారని మేము ఆశిస్తున్నాము. వ్యాపారాభివృద్ధికి ఇది మాకు తోడ్పడుతుందని మేము ఆశిస్తున్నాము.